ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే మద్యం ధరలు తగ్గిస్తామన్నారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు. కుప్పంలో డ్వాక్రా మహిళలతో సమావేశమైన బాబు రాష్ట్రంలో మద్యం అమ్మకాలపై విమర్శలు గుప్పించారు. నాసిరకం మద్యంతో జగన్ ఆడపడుచుల మంగళసూత్రాలు తెంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి రాగానే నాణ్యమైన మద్యం తప్పక అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు చంద్రబాబు. మద్యం అయితే ఇంక దానికి రెక్కలు వచ్చాయి. విపరీతంగా పెంచేసి 60 రూపాయల నుంచి 200 రూపాయలు చేసి దాంట్లో 100 రూపాయలు దోచేసిన వ్యక్తి జలగన్న. ఈ జగన్మోహన్ రెడ్డి నాసిరకం మద్యం పెట్టి మా ఆడబిడ్డల బొట్లు దించేసిన తాళి బొట్టు దించేసిన వ్యక్తి ఈ జలగన్న. అవునా కాదా? ఎక్కడికి పోతున్నావు? నాసిరకం మద్యం ఇస్తావా? ఆడబిడ్డల మంగళసూత్రాలు దించేస్తావా? నువ్వు అడిగితే చెప్పవా? ఎందుకు జే బ్రాండ్ ఇచ్చావంటే చెప్పడు, అడిగితే దాడి చేస్తానంటాడు. అందుకే చెప్తున్నా, 40 రోజుల తర్వాత 50 రోజుల తర్వాత మళ్ళీ నాణ్యమైన మద్యమే కాకుండా ధరలు తగ్గించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. అది కూడా